మై నేమ్ ఈజ్ ఎం శివశంకర్. యాజ్ ఏ రియల్టర్ కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నా. ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే, మనము తిరుపతికి వెళ్ళాలి అంటే ఇంతకుముందు NH-44 నుండి మన బెంగళూరు హైవే మీద నుండి వెళ్ళే వాళ్ళము. ఇప్పుడు మనకు లేటెస్ట్గా కొత్త హైవే ఒకటి కనిపిస్తుంది కదా మీకు, ఇప్పుడు నిల్చున్నది. ఈ హైవే అనేది మనకు కల్వకుర్తి నుండి స్టార్ట్ అవుతుందండి. ఈ హైవే వల్ల యూజ్ ఏంటంటే, ఒక 100 కిలోమీటర్ డిస్టెన్స్ అనేది ట్రావెలింగ్ మనకు తగ్గుతుంది. దానివల్ల టైం సేవ్ అవుతుంది. హైవే వర్క్స్ చూసుకోవచ్చు మీరు, ఆల్మోస్ట్ 80% వర్క్స్ కంప్లీట్ అయినాయి. మనకు ఈ హైవే పక్కనే శ్రీశైలం హైవే 765 ఉంటుంది, హైదరాబాద్ 765. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఒక నేషనల్ హైవే ఉంటేనే మన కల్వకుర్తికి బాగా డెవలప్మెంట్ ఉండేది. దాంతోపాటు ఇప్పుడు 3 నేషనల్ హైవేస్ రాబోతున్నాయి. ఈ 3 నేషనల్ హైవేస్ మధ్యలో మనకి ట్రయాంగిల్ షేప్లో కల్వకుర్తి ఉండబోతుంది. దీన్ని ఒక డైమండ్ అనుకోవచ్చు మనము. ఎందుకంటే ఒకప్పుడు వెస్ట్ సైడు శంకర్పల్లి, పటాన్చెరు అవన్నీ చూసుకుంటే, నార్సింగి, శంకర్పల్లి, పటాన్చెరు మధ్యలో చూసుకుంటే సేమ్ ట్రయాంగిల్ డైమండ్ అనేది వచ్చింది. అక్కడ ఎంత భూమి వచ్చిందో సేమ్ అదే ఇక్కడ రిపీట్ కాబోతుంది. 3 నేషనల్ హైవేస్ మధ్యలో ఉండడం వల్ల మనకు మంచి గ్రోత్ అనేది ఇక్కడ రాబోతుంది. ఎవరైనా మంచిగా ఇన్వెస్ట్ చేద్దామనే ప్లాన్ ఉంటే ఇక్కడ చేయొచ్చని నా సజెషన్. ఎందుకంటే మనము చాలా హైవేస్ మీద మనం చూస్తుంటాము అక్కడ గ్రోత్ ఎలా ఉంది అని. ఇక్కడైతే ఇప్పుడు బేబీ స్టేజ్లో గ్రోత్ ఉంది. ఇప్పుడైతే మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటే చాలా మంచిగా గ్రోత్ మనకు ఎక్సలెంట్గా రాబోతుంది కల్వకుర్తి అనేది. దాంతోపాటు ఇక్కడ 4th సిటీ గిట మనకు నియర్ బై జస్ట్ 20 minutes జర్నీ ఉంటుంది. చాలా పీస్ఫుల్ ఏరియా, మంచిగా డెవలప్మెంట్ కావడానికి మంచి అవకాశం ఉన్న ఏరియా. దాంతోపాటు ఇక్కడ ఒక సీఎం చైర్ అనేది ఉంది. మీరు పార్టీలు అన్నీ పక్కన పెట్టండి, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఏదైనా ఉండొచ్చు, కానీ ఒక సీఎం చైర్ ఇక్కడ కల్వకుర్తిలో ఉంది. కాబట్టి మనకు డెవలప్మెంట్స్ అనేటివి అల్టిమేట్గా ఉంటాయి. ఇక్కడ పెట్టిన పెట్టుబడికి 10 రెట్లు రావడానికి అవకాశం ఉంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఇక్కడ కింద నాకు కనిపిస్తున్న నా నంబర్కు కాల్ చేయండి. మీరు జస్ట్ మీ సజెషన్స్ ఇవ్వచ్చు, లేదా నా సజెషన్స్ గిట్ట మీరు తీసుకోవచ్చు. ఒక కన్సల్టెంట్గా నేను వర్క్ చేయడానికి రెడీ ఉన్నా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేసి అడగొచ్చండి. థ్యాంక్ యూ.